నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, లైక్ కెరియర్ స్ట్రెస్, ఫైనాన్సెస్ ఆర్ ఫ్యామిలీతో చిరాకు పడినా, అతను వెంటనే కార్ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు ఫర్ అ లాంగ్ డ్రైవ్ 2-3 days బికాస్ హీ నీడ్స్ పీస్ ఆఫ్ మైండ్. బట్ ఆయనకు తెలియని విషయం ఏంటంటే దట్ ఆయన మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి అండ్ అక్కడ ఆయన కోసం కొందరు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, అతను వదిలిపెట్టి వెళ్ళిన ప్రాబ్లమ్స్. మళ్ళీ చాలామంది ఇదే చేస్తూ ఉంటారు. సో టు ఫైండ్ పీస్ ఆఫ్ మైండ్ వీ గో టు డిఫరెంట్ ప్లేసెస్, సినిమాకి, షికార్లకు అనేసి, ట్రెక్కింగ్ అనేసి, బీచెస్ అనేసి. బట్ వీ ఫర్గెట్ వన్ థింగ్, దట్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ హోమ్ అగైన్ అండ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది బయట ప్రపంచంలో దొరికేది కాదు, అది మన లోపల వెతుక్కునేది. యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్, యాక్సెప్ట్ దెమ్, ఎంబ్రేస్ దెమ్ అండ్ సాల్వ్ దెమ్. ప్రాబ్లమ్స్ దూరం పరిగెడితే ప్రాబ్లమ్ సాల్వ్ కావు. అలా అనేసి అందమైన ప్లేసెస్కి వెళ్తే మన లైఫ్ అందంగా మారుతుందనే గ్యారెంటీ కూడా లేదు. అడవిలో తపస్సు ఎవరైనా చేయగలరు, కానీ సిటీలో ట్రాఫిక్ మధ్యలో అంత గోలలో ధ్యానం చేసేవాడే గొప్ప. అలా అని మీరు రోడ్డు మధ్యలో కూర్చొని మెడిటేషన్ చేయమని చెప్పట్లేదు. ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, wherever you are, make yourself alone. Sit in a calm room. Close your eyes and ask a few questions. Who am I? What am I doing? What is the purpose of my life? What is my present situation? How can I get out of this problem? అప్పుడే మీ మనసు కొంచెం కుదరబడుతుంది. Serenity and tranquility is not something which you find in the outside world. It has to be found inside. That's why it's called inner peace. మీకు ఓ ప్లేస్ నచ్చిందంటే వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. బట్ డోంట్ గో టు ఏ ప్లేస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎస్కేపింగ్ ద రియాలిటీ. స్టాప్ రన్నింగ్ and start realizing. I hope you understand.